నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు మన టాపిక్ మేడారం జాతర. భారతదేశంలోనే రెండవ కుంభమేళాగా పేరుగాంచినటువంటి వనదేవతల జాతర, గిరిజన జాతర, సమ్మక్క సారలమ్మ జాతర. దాన్నే మనమందరం కూడా మేడారం జాతర అని పిలుచుకుంటూ ఉంటాం. నిజానికి మనం గిరిజనుల జాతర, వనదేవతల జాతర అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కుల మత భేదాలు లేకుండా కూడా వనదేవతలను ఆరాధించేటువంటి సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి తెలంగాణ కల్చర్లో అదొక విభిన్నమైనటువంటి విశిష్టత కలిగినటువంటి జాతర. పూర్వం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని పాలనలో సామంతరాజులుగా వెలుగొందినటువంటి కోయరాజుల ఇండ్లలో పుట్టి వనదేవతగా తాను ప్రజలందరినీ ఆదరించి పన్ను కట్టమన్నందుకు ఆ పన్ను ఎలా కట్టాలి అని ప్రజల పక్షాన నిలిచి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను కాపాడుకునేటువంటి దిశగా అడుగులు వేస్తూ సమ్మక్క సారలమ్మలుగా విశిష్టతను పొంది చిలుకల గుట్టలో తాను అంతర్ధానమైపోయి ఆ యుద్ధంలో వీరవనితలుగా పాల్గొని వాళ్ళ ప్రాణాలను అర్పించి చివరిగా చిలుకల గుట్టలో అంతర్ధానమై అక్కడ ఒక కుంకుమ భరిన రూపంలో ఆమె బయటికి రావడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ఊరు నుంచి తీసుకొస్తూ ఉంటారు జాతర నుంచి. అయితే సమ్మక్కని చిలుకల గుట్ట నుంచి ఒక కుంకుమ భరిన రూపంలో, సారలమ్మను కన్నేపల్లి నుంచి, మన పగిడిద్ద రాజును కూడా ఇంకొక ఊరు నుంచి తీసుకొస్తారు. జంపన్న అని జంపన్న వాగు, నాగులమ్మ అని, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక గద్దెను, అంటే గిరిజనులకు ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం ఒక గద్దెను ఏర్పరిచి అక్కడ చీరలు కావచ్చు, బంగారం, స్పెసిఫిక్గా వనదేవతలకు ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో బెల్లం అంటాం, దాన్నే బంగారం అని తెలంగాణలోని ప్రజలందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. దాన్ని సమర్పించి ఎన్నో మొక్కులు మొక్కి వనదేవతలను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దీన్ని నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో కూడా ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి కుంభమేళా తర్వాత అత్యంత మంది భక్తులు కావచ్చు, అత్యంత మంది జనాలు ఆదరించేటువంటి, హాజరయ్యేటువంటి జాతరగా కూడా మేడారం జాతర వెలుగొందుతూ ఉంది నేటికి కూడా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర అనేది ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, మారుమూల పల్లె నుంచి సైతం అక్కడి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, అటు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా కావచ్చు, కింద ఉన్నటువంటి కేరళ, తమిళనాడు నుంచి కూడా భక్తులు హాజరవుతూ ఉంటారు. మొత్తం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచినటువంటిది మేడారం జాతర. ఇక్కడ సమ్మక్క పుట్టి పెరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో తిమ్మక్కపేట అంటారు కావచ్చు, అక్కడి నుంచి ఆమె అత్తవారింటికి ఎక్కడికైతే వస్తుందో దాన్ని మేడారం జాతరగా గుర్తించి మేడారం ఊరుని అక్కడ జాతర జరిపిస్తూ ఉంటారు. జంపన్న వాగు చాలా విశిష్టంగా అక్కడ పేరుగాంచింది. అక్కడికి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి దాని తర్వాత అమ్మవార్ల దగ్గర మొక్కులు తీర్చుకునేటువంటి ప్రాసెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా తెలంగాణ అంటే ఏంటి, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, విభిన్నమైనటువంటి ప్రజల యొక్క విభిన్నమైనటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు కావచ్చు, వాళ్ళు తినేటువంటి ఆ వంటకాలు కావచ్చు, వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆ బంధువుల జాతర కావచ్చు, అన్నీ కూడా అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. కోయరాజుల వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఔషధాలు కావచ్చు, వెళ్తూ ఉంటే అడవి కావచ్చు, వరంగల్ జిల్లా ములుగు దగ్గరలో పస్రా దాటిన తర్వాత ఈ మేడారం మనకు వస్తూ ఉంటుంది, తాడ్వాయి మండల్. అక్కడ ఉన్నటువంటి ప్రతి అడవిలో అణువణువున కూడా ఆ చరిత్ర అనేది ఇనుమడింపబడి ఉంటుంది. మనం గుర్తిస్తే ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అక్కడ వండుకొని తిని వాళ్ళ ఆచారాలను, ఒక చెట్టునే ఒక దేవతగా చూసి అక్కడ వాళ్ళకు భోజనాలు సమర్పించి ప్రసాదాలు పెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళు తినడం, ఏదైతే బెల్లం ముద్దలు, బంగారం ముద్దలు ఉన్నాయో అవి చెప్పలేనంతగా ఎదుర్కోలే రోజు మనం చూస్తే ఆ పెద్ద పెద్ద కుప్పల్లాగా అక్కడ పేరుకపోయి ఉంటాయి. వాటినే మళ్ళీ ప్రసాదంగా తీసుకొస్తూ ఉంటారు. ఎంత జనం, ఎంత రష్ ఉంటారంటే అసలు అంతమంది జనాలు ఎట్లా వస్తున్నారు, ఈ జాతర ఇంత గొప్పదా అనేటువంటి విధంగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కనీసం జాతర సమయంలో ఆ గద్దె దగ్గరికి పోయేటువంటి సమయం కూడా మనకు ఉండదు. మనందరం టీవీలలో లైవ్లో అక్కడికి వెళ్ళి చూసినటువంటి వాళ్ళమే. దీని గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి విషయం ఏమి కాదు. బట్ ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక
సరే ఇవన్నీ ఈ వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి ఎన్నో విషయాలు, భ్రష్టు పట్టినటువంటి విషయాలు, వాళ్ళు భ్రష్టు పట్టించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేడారం జాతరను ప్రభుత్వ హయాంలో ఇన్ని రోజులు జరిగిన దానికంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా జాతర జరగబోతా ఉంది. మన గిరిజన శాఖ మంత్రిగా సీతక్క గారి హయాంలో ఈ జాతర జరగబోతా ఉంది. మరి దీనికి జరిగేటువంటి ఏర్పాట్లు కావచ్చు, అక్కడికి వెళ్ళేటువంటి ప్రజలకు రవాణా సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో సుముఖంగా ప్రజలకు అనుగుణంగా జరుగుతుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎంతో నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేడారం జాతరకు వెళ్ళాలనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో కూడా ప్రతి పౌరుడికి కావచ్చు, ప్రతి కుటుంబంలో ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా, ఒక కోరిక కలిగి ఉంటారనమాట. చాలా మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఈ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా, ఇది ఇనుమడించే విధంగా, ఈ జాతరను ముందుకు తీసుకుపోయే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. ఇది ఇలానే చేయాలని కూడా ప్రజలందరికీ విన్నపిస్తూ ప్రభుత్వానికి కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి లైవ్లో జాతరలో పాల్గొన్నటువంటి చాలామంది విఐపీస్ ఉంటారు. ఎంతోమంది మేధావులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇది ఇలాగే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో నిలిపే విధంగా కూడా ఈ సంస్కృతిని ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం ఆ బాధ్యతను వాళ్ళ భుజాలపైన వేసుకోవాలని కూడా మనం అందరం కోరుకుంటున్నాం.